ఎత్తుగా మొదలు తరువులాగా పాపా. శాంతమ్మా, శాంతమ్మా. ఎవరోనండి పాపం? ఎవడెక్కడ పోనిద్దా? ఎవరు? స్వామి, పానకాల స్వామి, పానకాల స్వామి, కొంచెం లేవయ్యా. రంగనాథాన్ని చాలా దబ్బుగా ఉంది. అవును పానకాలు, మిమ్మల్ని ఇద్దరిని వెంటనే తీసుకురమ్మని చెప్పాడు. ఏమండి వెళదాం రండి. ఇప్పుడైతే అర్ధరాత్రి కదా, పొద్దున పోతులే పడుకో. కాదు పానకాలు, ఇప్పుడే తీసుకురమ్మని మరీ మరీ చెప్పాడు. ఇప్పుడే నేను చస్తానని పోవా. అదేమిటండి, అవతల మనిషికి ప్రాణం మీదకొస్తే? వస్తే మనకేమే, పోయే ప్రాణాన్ని ఆపుతావా ఆపగలవా? పడుకో. చాలండి, ఎవరన్నా వింటే నవ్విపోతారు. పదండి. ఎక్కడ మనసులో ఏం కదా, అందుకునే ఈ తచ్చే వాళ్ళతో సావాసం చేయొద్దురా అన్నాడు. వాళ్ళు తావరు మన బతకానివ్వరు. రండి త్వరగా. వస్తున్నాగా. అదయ్యా నువ్వు ఎలా ఉంది డాక్టర్ గారు? క్షయవ్యాధి, రోగిని ఇక్కడ ఉంచకూడదు. వెంటనే పట్నంలో క్షయ ఆసుపత్రిలో చేర్చాలి. అంబులెన్స్ కోసం ఏర్పాటు చేశాను. ఒక అరగంటలో కారు రావచ్చు. ఇంత లోపల ప్రక్క వీధిలో కేసు ఉంది, చూసి వస్తాను. ప్రయాణానికి అంతా సిద్ధం చేయండి. శాంతమ్మా, శాంతమ్మా. ఇంత జబ్బుగా ఉంటే నాకు కాస్త కబురు చేయకూడదు? ఇక్కడే వచ్చి పడుండేదాన్నిగా. నాకు ఇంట్లో ఏమైనా పిల్ల జల్ల? అవును రంగనాథం, సుబ్బ నువ్వు చెప్పేదాకా నాకు తెలియదు. వాడు చెప్పడం తోటే రెక్కలు కట్టుకొచ్చి వాలేశాను. నువ్వేం దిగులు పడకు. నా దిగులు నన్ను గురించి కాదు, ఆ పసి పిల్లవాడిని గురించి. తల్లి లేనివాడు ఆ బిడ్డను మీ చేతుల్లో పెట్టిపోదామని కబురు చేశాను. మా చేతుల్లోనా? భలేవాడులే. మా స్థితి నీకు తెలుసు కదా. అసలు మాకే చేతికి మూతికి గడ. మీకు ఆ బాధ అక్కర్లేదు పానకాల స్వామి. దానికి కావలసిన ఏర్పాట్లు చేశాను. ఇదిగో నా ఆస్తి 10,000 రూపాయలు. దీంతో పిల్లవాడికి చదువు సంధ్య చెప్పించి 10 మందిలో మరువుగా బ్రతికేట్టు చేయండి. దానికే ధారాళంగా. అమ్మా శాంతమ్మా, ఈ తల్లి లేని బిడ్డకు ఇక తల్లి తండ్రి అన్నీ నీవే. నీ సొంత బిడ్డలాగా పెంచి పెద్దవాడిని చెయ్యి. నీ మేలు ఊరికే పోదు. దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు. పిల్లవాడిని గురించి మీరేం భయపడవద్దు. నా ప్రాణంతో సమానంగా పెంచుతాను. మీరు జబ్బున ఏం చేసుకుని తిరిగి రండి. అంబులెన్స్ రెడీగా ఉంది పానకాల స్వామి. వచ్చేసిందా? బాబుగా సొమ్ములాగే. నా వరాల మూట, నా బంగారు తండ్రి. అబ్బా, ఆ ముద్దు ముఖం చూడండి. ఈ ఇంటికే వెలుగు తెచ్చాడు. నాకు బిడ్డలు లేని కొరత తీర్చాడు. ఏమండి, ఇదిగో మిమ్మల్నే. ఏమిటే? యశోదకు కృష్ణుడు దొరికినట్టు దొరికాడు. వీనికి కృష్ణుడని పేరు పెడదామండి. కృష్ణుడు కాకపోతే అప్పస్వామిని పెట్టు. ఏదైతేనేవి. ఏమండి, వీడి వేరుకు ఉంగరం చేయించండి. మధ్యలో మాట్లాడించకే లెక్క తప్పిపోతుంది. ఏమిటండి మీరు ఎప్పుడూ మీకు డబ్బు గొడవేనా? 99,100, 9,900, 100. అమ్మాయ్యా, 10,000. ఈ దెబ్బతో మన దరిద్రం తీరిపోతుంది. అదంతా వీడి చలవేనండి. ఏడిశాడు వాడు మొహం. తలవంతలంపుగా సిరి అందుకుంటుందని మన జాతకంలోనే రాసిందే. ఇక చూసుకో, ఈ 10,000 రూపాయలతో 25 ఎకరాల భూమి. ఆ భూమి మీద ఏటా 10,000 రూపాయలు రాబడి. ఆ రాబడితో ఏటా 5 ఎకరాల భూమి. 10 సంవత్సరాలు అయ్యేటప్పటికి ఈ పానకాల స్వామి 100 ఎకరాల భూస్వామి. మీకేమైనా మతిపోయిందా? ఏమిటలా గాలిలో మేడలు కడుతున్నారు? గాలి మేడలే కడతాను, బంగారు మేడలే కడతాను, చూతుగాని. అయితే ఏమిటి మీరనేది? ఆడదాని నీకెందుకు? ముందు మూట అమ్ములేసద్దు. ఈ రాత్రికే 2వ గంట పడకుండా ఈ ఊళ్ళోంచి మహాలైతే. ఎక్కడికండి? ఓరి శకున పక్షి, అడిగావా? హైదరాబాద్ లో భూములు చౌకగా అమ్ముతున్నారట. అక్కడ మనవాడు ఒకడు మన కోసం 25 ఎకరాలు చూసించాడు. డబ్బు సర్దుబాటు ఎట్లాగా అని ఆలోచించాను. మన జాతకం పనిచేసింది, దేవుడు పంపించాడు. పిల్లవాడికి చదువు కోసం ఆయన డబ్బిస్తే దానితో మనకు పొలాలు కొంటారా? ఇది న్యాయం కాదండి. పెద్ద బయలుదేరిందయ్యా సత్యహరిశ్చంద్రుడు భార్య. నోరు మూసుకుని చెప్పినట్టు చెయ్యి. ఈ రాత్రికే ప్రయాణం. ఏం పానకాలు, ఎక్కడికి ప్రయాణం? రంగం వెళ్తున్నానయ్యా, రంగంలో అక్కడ మా మేనత్ పడుకున్నారుగా. ఎందుకు అర్జెంటుగా రంగం ఉత్తరం రాశాడు, వెళ్ళిపోతున్నాను. మరి ఇంటి వాడికి ఇల్లు చెప్పు. ఎందుకు చెప్పను? అది డబ్బులు ఇచ్చానుగా. పొద్దు తాళం తీసిపోతాలే. మళ్ళీ అన్నాళ్ళకి కనబడతావు. మళ్ళీ రాను, మళ్ళీ వచ్చేస్తాలే. ఏమే అయ్యో
నాగన్న చెప్తుండేవాడిని, ఇతనే ఆ నాగన్న. ఇతంది అసలు మన ఊరు దగ్గరే, మనకి చుట్టం కూడాను. అలాగా? 10 ఏళ్ల నాడు దమ్మిడి లేకుండా ఈ ఊరు వచ్చాడు. ఇప్పుడు 25 ఎకరాల భూస్వామి. ఆహా, ఇంతకీ ఈ ఇల్లు ఎవరిదండి? మీదేనమ్మా. ఈ ఊళ్ళోనే ఒక ఆసామి ఇల్లు పొలం అమ్ముకుని పట్నం పోతున్నాడు. చౌకగా వస్తేను మీకోసం బేరం చేశాను. అమ్మాయి, ఇంట్లోకి ఏమన్నా కావాలంటే కబురు చేయి, పంపిస్తాను. అరే, రే, 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 రే. ఏమిటి అల్లరి? అరే, రే, రే, రే. భలే నాగన్న, మా వాడు కనిపెట్టేశాడయా నిన్ను. ఎత్తుకోగానే ఏడుపు మనిషి చూసావా? ఎంతైనా అల్లుడు కదూ. ఏమండి, అన్నయ్యకి ఏమైనా పిల్లలా? ఇంకా లేదమ్మా. అన్నయ్య, ఆడపిల్ల గాని పుడితే మా కృష్ణుడికి ఇచ్చి చెయ్యాలి. అతనిచ్చేదేమిటే, మన కిష్టుడు ఊరుకుంటాడా? ఎత్తుకొచ్చి చేసుకోడు. నీ కొడుకు అంతటి వాడేలే బావా. వస్తానండి, వెళ్ళొస్తామా. ఏమండి, వచ్చేటప్పుడు ఊళ్ళో వాళ్ళతో రంగును పెడుతున్నామని చెప్పొచ్చారే? ఓ ఎర్రి మగవా, ఇక్కడ మనం ఇంతటి వాళ్ళం అయ్యామని తెలిస్తే మన ఊళ్ళో కూటికి లేని వాళ్ళంతా వచ్చి మన కొంప మీద పడతారే. అసలు మన జాడ వాళ్ళకి తెలియనికూడదు. మీరెప్పుడు ఇంతే, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. డబ్బంతా పెట్టి ఇల్లు పొలం కొంటున్నారే, రేపు రంగనాథం గారు వచ్చి అడిగితే ఏం చెప్తారు? రంగనాథవా? వాడు ఇంకా రాకే, ఆ జబ్బుతో ఏనాడో చచ్చుంటాడు. పాపం, అవేం మాటలండి. మనం ఇక్కడున్నామని ఆయనకు ఉత్తరం రాయండి. చాలా చాలా నోర్మై చెప్పొచ్చింది పెద్ద. నా మాట వినండి. ఆయనకు అన్యాయం చేస్తే మనకు కలిసి రాదండి. అబద్ధం ఆడితే అన్నం పుట్టదండి. ఓహో, నిజం అంటే అసలు నీరేనా పట్టదు. ఇదిగో, ఆ రంగనాథం సంగతి కానీ ఊళ్ళో ఎవరికైనా చెప్పావా, గొంతు పిసి చంపేస్తానంటే. దండాలు బాబు, దండాలు. ఓ పానకాలు, జమీందారు గారు వచ్చారయ్యా, జమీందారు గారు. ఏ రావయ్య బాబు, పట్టుబడి ఎంత అయినట్టేనా? అయినట్టే బాబు. ఎకరాకి ఎంత పండింది? 7 బస్తాలు పైగానే పండింది బాబాయ్. 7 బస్తాలా? అవును బాబు, 7 ఊళ్ళో అన్ని సేలు అంతే బాబు. చచ్చా, ఎందుకురా భూదేవి మీద అబద్ధాలు చెప్తావు? వ్యవసాయం చేతకాలతో చేతకాన్ని అడగదు అయ్యా దగ్గర. బాబు, నా భూమి 18 బస్తాలు పడింది బాబు. 18 బస్తాలా? చెప్తాం చూడండి, ఇదిగో మీ రాశి. అది సరా నా రాశి. వానకాలు అయితే వచ్చే ఏటి నుంచి నా పొలం నువ్వే సాగుబడి చెయ్. చెప్తాం. ఖర్చు కావాల్సిన డబ్బంతా నేను ఇస్తాను. బాగా కష్టపడి నీ పొలంతో సమానంగా పండించు. అదేంటి బాబు, బస్తా ఎక్కువ పండిందో చూడండి. పానకాలు, పానకాలు, పానకాలు. నీ భార్య కన్నదయ్యా, మగ పిల్లోడు. మగ పిల్లడా? బాబు, ఇవాళ చాలా చల్లటి రోజు. మీరు భూమి ఇచ్చారు, దేవుడి బిడ్డని ఇచ్చాడు. బాబు, ఒకసారి చూసి వస్తారు బాబు. ఏంట్రా, ఏంట్రా పనకాలు? చూసావంటే మనవాడు అంతా నా పోలికే. నాకంటే తెలివి అవుతాడు. కలెక్టర్ అవుతాడే, కలెక్టర్. ఇదంతా కృష్ణుడు చలవండి. వీడు మన ఇంటికి వచ్చిన వేళ విశేషం. మనకెంత కలిసి వచ్చింది. ఎవరు వీడి తెలవా? కూర్చోరా, కూర్చో, కూర్చో. వీడి తెలవ ఆనాడే కనపడిందిగా. పుట్టగానే తల్లిని చంపాడు, తండ్రి మంచం ఎక్కించాడు. అబ్బా ఊరుకోండి. ఊరుకో. పాపం, రంగనాథం ఏమయ్యాడో. ఏమవుతాడే, అప్పుడే ఏ గంగలో పెరిచాడో. పానకాలు, పానకాలు. ఎవరు? ఓ రంగనాథం గారా, ఇప్పుడు వచ్చారు? ఇదే రావడం. జబ్బు శాంతం నయమైందా? నా బిడ్డ అదృష్టం వల్ల బతికి బయటపడ్డాను. అన్నట్టు పానకాలు వాళ్ళేరి? పానకాల అప్పుడే ఇల్లు ఖాళీ చేసి ఊరు వదిలి వెళ్ళిపోయాడు. ఎక్కడికి? రంగూన్లో వాళ్ళ మేనత్త కొడుకు ఎవడో ఉన్నాడట. అవును, అతని బంధువులు ఎవరో రంగూన్లో ఉన్నట్లే జ్ఞాపకం. అతను అర్జెంటుగా రమ్మని ఉత్తరం రాస్తే మొగుడు పెళ్ళాం ఇద్దరు వెళ్ళారు. మా అబ్బాయి బాగున్నాడా? వెళ్ళేటప్పటికి బాగానే ఉన్నాడు. అయితే వస్తాను. ఎక్కడికి? నువ్వు రంగును వెళ్తావా? ఒక రంగునేమిటి, నా బిడ్డ కోసం 7 సముద్రాలైనా దాటి వెళ్తాను. వస్తాను. మంచిది. బాబాయ్,